దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము. కుమార్తె కొరకు తల్లడిల్లిన తండ్రి. నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. న్యాయాధిపతుల గ్రంథము 11 అధ్యాయం 35 వచనం ప్రకారం. పరాక్రమవంతుడై బలాఢ్యుడైన యోఫ్తా తన కుమార్తెను చూచి దుఃఖించుచు పలికిన మాట. ఇంతటి యోఫ్తా ఇశ్రాయేలులకు 9వ న్యాయాధిపతి. అతని జన్మ కారణమును బట్టి ఒక పర్యాయము అతడు గిలాదు వారిచే త్రోసివేయబడిన తిరిగి ఆ ప్రజలే అతనిని తమ ప్రధానినిగాను అధిపతిగాను నియమించుకొనుట అద్భుత దైవ సంకల్పం. విగ్రహారాధన నుండి మళ్ళుకొనిన ఇశ్రాయేలీయులు తమ పాపమును ఒప్పుకొని తమను రక్షింపుమని యెహోవా దేవుని కొరకు మెర్రపెట్టగా ప్రభువు వారికిచ్చిన సమాధానమే యోఫ్తా. అవును, త్రోసివేసిన రాయి మూలకు తలరాయి అన్నట్లుగా జరిగిందండి. ఈ యొక్క సన్నివేశంలో అతడు అమ్మోనీయులతో యుద్ధానికి వెళుతూ నీవు నా చేతికి అమ్మోనీయులను అప్పగించిన ఎడల నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరిన వచ్చిన ఏదైనాను అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పింతును అని మ్రొక్కుకొని వెళ్ళాడండి. బహుశా ఆవు, కోడె, మేక, గొర్రె ఎదురు వస్తాయేమో అనుకున్నాడేమో. మహిమాన్వితుడైన యెహోవా దేవుడు అమ్మోనీయులను అతని చేతికి అప్పగించగా వారిని సంపూర్తిగా హతము చేసి జయశీలిగా సంతోషంగా ఇంటికి వేయించేసే సమయమున ఊహించనదే ఎదురయ్యింది. కన్యకైన యోఫ్తా కుమార్తె తంబురలతోనూ నాట్యములతోనూ ఎదుర్కొని వచ్చింది. తండ్రి హతాశుడయ్యాడు. యోఫ్తా అంతటి బలశాలి ఒక్కసారిగా కృంగి శోక సముద్రంలో మునిగాడండి. ఒకవైపు ఏకైక సంతానమైన పుత్రిక, మరోవైపు తన దేవునితో తాను చేసిన మొక్కుబడి. డోలాయి మానస్థితిలో అతని మనసు అపారమైన దుఃఖముతో పిచ్చివాడై తన బట్టలు చింపుకొని ఆమెను చూచి రుద్రకంఠముతో అంటున్నాడు, నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసేటివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకనివైతివి అన్నాడు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను, వెనుదీయలేను అంటూ వాపోయాడండి. అంత దుఃఖములోనూ ప్రభువుతో చేసిన మొక్కుబడి మరువలేదండి. కుమార్తె గురించి ఎన్నెన్ని ఊహా సౌధములు నిర్మించుకున్నాడో ఆ తండ్రి కదా. వైభవముగా కుమార్తెకు వివాహం చేయాలని, మంచి భవిష్యత్తు కల్పించాలని, తన స్వాస్థ్యమునంతా ఆమెకు ఇవ్వాలని, ఆనందాలతో అందరిలాగా అందలాలు ఎక్కించాలని ఎన్నెన్నో ఆశలతోటి ఉన్నాడు. అయితే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అని ప్రభు సెలవిస్తున్నారు కదా. ఇది ప్రభుల వారికి కావలసి ఉన్నది అని గాడిద పిల్లను ఎవరు ఉపయోగించనిది గూర్చి చెప్పినట్లుగా ఆ కుమార్తె ప్రభుకు కావాలి. అది యోఫ్తా కుమార్తె అయినా సరే, మరెవరి కుమార్తె అయినా సరే. విధేయత కలిగిన ఆ ప్రియ కుమార్తె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా తండ్రి, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము అని తనను తాను దేవునికి సమర్పించుకున్న త్యాగమూర్తి అయిన కుమార్తె అండి. తండ్రి సెలవు పొంది 2 నెలల పాటు చెలికత్తెలతో కూడా తన కన్యత్వమును గుర్చి ప్రలాపించి తిరిగి తండ్రి యొద్దకు రాగా అతడు తన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశానండి. ఆమె పురుషుని ఎరుగును లేదు. ప్రతి సంవత్సరము 4 దినములు ఇశ్రాయేలు కుమార్తెలు యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంతటి సౌశీల్యమూర్తి అయిన కుమార్తెకు తప్పనిసరిగా పండుగ చేసి జ్ఞాపకం చేసుకోవలసింది. బహుధైర్యవంతురాలు ఆ కుమార్తె. ప్రభు ఏర్పరిచిన పిలుపును అందుకుని యోఫ్తా కుమార్తె కన్యకగానే దేవుని కోసం ప్రతిష్ఠింపబడినది. తండ్రి యొక్క మాట తీయలేకపోయింది. అట్టి అమాలిన కన్యకలనే ప్రభు తన సేవ కొరకు పిలుచుకుంటారండి, వాడుకుంటారు. లేఖన భాగంలో చూస్తే భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుదును అని యెషయా గ్రంథము 43 అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా, ఎందుకనగా నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము అని యెహోవా దేవుడు పలుకుచున్నాడండి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, పరమగీతము 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారం అని ఆహ్వానిస్తున్నాడండి. నా పావురము నిష్కలంకురాలు ఒక్కరితే, ఆమె తన తండ్రికి ఒక్కరితే కుమార్తె. స్త్రీలు దాన్ని చూచి ధన్యులారా
ధన్యురాలందరూ. పరమగీతము 6:9 ప్రకారం. అట్టి నిష్కలంకులను నిందారహితులనే ప్రభు ఏర్పరచుకుంటాడండి. ఇటు రీతిగా ఆవిడ తండ్రి దేవుడికి ఇచ్చిన వాక్కు కోసము, ఆ వాగ్దానం కోసము తండ్రి చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క పిలుపు అందుకొని ఆమె దేవుని కొరకు తన ప్రాణముని త్యాగం చేసిన అపారమైన మరి ప్రేమ గల కుమార్తె ఆమెనండి.